దీనిపై అనాలిసిస్ చేద్దాం. ఎస్, గుడ్ ఈవినింగ్ భరత్. గుడ్ ఈవినింగ్. ఇప్పటికే 61 సంవత్సరాలంటే ఎక్కువ వయసే, ఇంకా మళ్ళీ 63 to 64 అంటే ఏజ్ ఎక్కువ అండ్ నిరుద్యోగులకి సమస్యలు వస్తాయి కదా. సో నిజంగా జరిగే అవకాశం ఉంటుందంటారా, జస్ట్ ప్రచారమేనా? అంటే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకునే పనిలో ప్రభుత్వం పడింది. ఖచ్చితంగా జరుగుతుందని చెప్పలేం, జరగలేదని కూడా చెప్పలేం. ఓకే. ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకి పెంచింది. కరెక్ట్. వాళ్ళు 2021లో పెంచారు. సో లాస్ట్ 3 years లో వాళ్ళకి ఎటువంటి రిటైర్మెంట్స్ లేవు. 2024 నుంచి రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఓకే. సో బేసిక్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే రిటైర్ అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యావరేజ్గా 50 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం. ఒక నెలలో దాదాపు 5 నుంచి 7 వేల మంది రిటైర్ అవుతున్నారు. సో మీరు లెక్క పెట్టండి, 5,000 ఇంటూ 50 లక్షలు అంటే ఇద్దరు రిటైర్ అవుతే 1 కోటి రూపాయలు యావరేజ్గా వస్తుంది. 5,000 మంది గనక ఒక సంవత్సరంలో రిటైర్మెంట్ అయితే గనక దాదాపు 2,500 కోట్ల వరకు దానికి వెళ్తుంది. సో ఇట్లా బకాయిలు ఆ 3 సంవత్సరాల మారటోరియం ద్వారా చాలామంది 2024-25లో రిటైర్ అయ్యారు. వాళ్ళ పెండింగ్ బకాయిలు దాదాపు 13,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఆల్రెడీ. సో ఈ 13,000 కోట్ల బకాయిలు తీర్చేందుకోసం ప్రతి నెల 700 కోట్ల చొప్పున రిలీజ్ చేస్తూ వస్తున్నారు. సో 700 కోట్లు ఇంటూ 13,000 అంటే ఇప్పుడున్న దాని ప్రకారమే ఆ బకాయిలు మొత్తం కనుక తీర్చాలంటే దాదాపు 18 నెలలు అవుతుంది. 18 నెలలు కంప్లీట్ అవుతే పాత వాళ్ళు ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళు తీర్చొచ్చు. కానీ ప్రతి నెల మళ్ళీ రిటైర్ అవుతూ ఉంటారు. సో పాత ఇప్పుడు 700 కోట్లు రిలీజ్ చేసినా మొత్తం బకాయిలు క్లియర్ అయ్యేందుకు 18 నెలలు పడుతుంది, అంటే 1.5 years పడుతుంది. కానీ ప్రతి మంత్ మళ్ళీ రిటైర్ అవుతూ వస్తారు. సో ఈ బ్యాక్లాగ్ పడే అవకాశం ఉంది. సో దీని ఉద్దేశంతో ఇదే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. అంటే లీకులు ఇస్తుంది. ఎట్లా ఉంటుంది ఖచ్చితంగా రేపు వచ్చి మేము ఎవరు చెప్పారు మీకు ఉద్యోగ విరమణ పదవి విరమణ వయసు పెంచుతామని మేము చెప్పామా అని కూడా అనొచ్చు. ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది. యూనిఫామ్ సర్వీస్లు అంటే ఇప్పుడు లైక్ పోలీస్ కానీ లేకపోతే ఆర్టీసీ కానీ కొంత ఫిజికల్ ఏమంటారు ఫిట్నెస్ అవసరం. వాటిలో ఆర్టీసీ డ్రైవర్లు అయినా వాళ్ళైనా అవసరం. బట్ ఆఫీస్లో కూర్చొని జాబ్ చేసే కొన్ని వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే మనిషి ఆయుర్దాయం పెరుగుతోంది కదా. కొన్ని సర్వీసెస్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మెడికల్ కాలేజెస్లో ప్రొఫెసర్ల పదవి విరమణ వయస్సు 65 సంవత్సరాలు ఉంది. సుప్రీంకోర్టులో పనిచేసే జడ్జెస్ వయస్సు 65 సంవత్సరాలు ఉంది. హైకోర్టు జడ్జెస్ పదవి విరమణ వయస్సు 62 ఉంది. టీఎస్పీఎస్సీ లాంటి వాటికి 65 సంవత్సరాలు. ఇట్లా అంటే ప్రొఫెషన్ బట్టి ఇప్పుడు మెడికల్ కాలేజ్లో 65 సంవత్సరాలు ఎందుకు వేశారంటే మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్స్ దొరకరు, పీజీ చెప్పేవాళ్ళు దొరకరు కాబట్టి షార్టేజ్ ఉంది కాబట్టి 60 సంవత్సరాలు చేశారు. సో ఇప్పుడు 61 సంవత్సరాలు ఉంది. 1-2 సంవత్సరాలైనా పెంచితే కనుక ఏమైనా భారం తగ్గుతుందా? ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ విధంగా తప్పించుకుంది. ఇప్పుడు వీళ్ళ బ్లేమ్ చేయొచ్చు కానీ బీఆర్ఎస్ కూడా 3 సంవత్సరాలు పెంచింది కదా. అంటే వాళ్ళ మేనిఫెస్టోలో 60 ఏళ్ళు చేస్తామన్నారు, 60 ఏళ్ళు కాస్త 61 సంవత్సరాలు చేశారు. అయితే ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, ఉద్యోగులు రెడీగా ఉన్నారా? ఫస్ట్ అన్ని వర్గాల ఉద్యోగులు రెడీగా ఉండకపోవచ్చు, అన్ని సర్వీసుల వాళ్ళు రెడీగా ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్స్ 61 సంవత్సరాలు డ్రైవింగ్ చేయడమే కష్టం. పోలీస్ సంబంధించి కూడా వాళ్ళు డ్యూటీ కానిస్టేబుల్ లేకపోతే హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయి వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్నెస్గా ఉండాలి. సో యూనిఫామ్ సర్వీసెస్లో కొంత ఇబ్బంది అవుతుంది. ఎవరెవరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఎవరెవరు చేయొచ్చు, ఇట్లా ఉంటుంది. రెండవ ప్రాబ్లం, నిరుద్యోగుల నుంచి సమస్య వస్తుంది. మీరు ఉద్యోగ క్యాలెండర్ చేస్తామని చెప్పి నిరుద్యోగులు ఇంకా రిటైర్మెంట్ ఆలస్యం ద్వారా ఇంకా కొత్తగా ఖాళీలు ఏర్పడవని నిరుద్యోగుల నుంచి కూడా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సో ఒకటి ఫైనాన్షియల్, మెయిన్ ప్రాబ్లం ఫైనాన్షియల్. ప్రతి నెల 700 కోట్లు రిలీజ్ చేసినా సరే అది సరిపోదు. జీపీఎఫ్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు తమ జీపీఎఫ్ అంటే మనకు ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఏమో ప్రతి మంత్ పిఎఫ్ కట్ అవుతుంది, ఎంప్లాయీ. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వీళ్ళు కొంత దాచుకుంటారు. జీపీఎఫ్ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటారు. ఆ దాచుకున్న సొమ్మును రిటైర్మెంట్ తర్వాత ఇస్తారు.
వాళ్ళ డబ్బులు వాళ్ళు దాచుకున్న గ్రాట్యుటీ అంటే సరే ప్రభుత్వం ఇవ్వాలి, కానీ వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి ఇచ్చేందుకే ఇప్పుడు ఆలస్యం జరుగుతుంది. ఇప్పుడు నిన్న 2025 ఫిబ్రవరి వరకు ఉన్న జీపీఎఫ్ను నిన్న ఇచ్చారు. అంటే ఇప్పుడు నవంబర్ డిసెంబర్లో రిటైర్ అయిన వాళ్ళు ఇంకా 10 నెలల జీపీఎఫ్ వాళ్ళ దగ్గర పెండింగ్లో ఉంది. వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్లకు ఇవ్వడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మెయిన్ మూడు రకాలుగా ఇబ్బంది ఉంటుంది. 3 రకాలు. ఒకటి జీపీఎఫ్ ద్వారా వస్తుంది, గ్రాట్యుటీ ఒకటి ఇస్తారు, మూడవది కమ్యూటేషన్ పెన్షన్. అంటే 70 ఇయర్స్ జనరల్గా ఏంటంటే 70 సంవత్సరాలు వరకు, 60 నుంచి 70 సంవత్సరాల వరకు పెన్షన్. ఒకవేళ వాళ్ళు మధ్యలో మరణిస్తే గనక ఎట్లా అని చెప్పి వాళ్ళకి 40% పెన్షన్ ముందే అమ్ముకునే అవకాశం ఉంటుంది. సో ఈ 3 రకాల బెనిఫిట్స్ ప్రభుత్వం నుంచి వస్తాయి. సో ఇప్పుడు పిఆర్సీ లేకపోతే ఆదాయ వనరులు పెరగడం వల్ల ప్రభుత్వం మీద కూడా డెఫినెట్గా భారం పడుతుంది. యావరేజ్గా 40 to 50 lakhs యావరేజ్గా ఒక ఉద్యోగి ఈ జీపీఎఫ్ కానీ గ్రాట్యుటీ కానీ ఇవన్నీ ద్వారా తీసుకుంటాడు. కానీ జీపీఎఫ్ ద్వారా పడే సొమ్ము వాళ్ళ సొంత సొమ్ము, అది కూడా మనం గుర్తించాలి. రెండవది ఇవన్నీ అంటే ఆర్థిక భారము వర్సెస్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోతున్నాయి. సో ఇప్పుడు రేవంత్ సర్కార్ ఏం చేయాలి? ఆర్థికంగా పెంచుకోవాలి, వనరులు పెంచుకోవాలి, ఖర్చులు తగ్గించుకోవాలి. అదే చేస్తారు. ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిన తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ అయిన తర్వాత మన దీనికి ఇవ్వబడి దానికి ఇస్తున్నారు కానీ